సో హే గాయ్స్, ఈ రోజు వ్లాగ్ ఇంట్రో మా షీరో గారు చెప్తారు. Hey guys, welcome back to our channel. Yeah. ఒక రూపం రెండుగా మిగిలిందో ప్రశ్నగా గమనిస్తూ వింతగా తను నేనయ్యానుగా. She's Miss Mysterious. యాక్చువల్లీ తిను నిన్న వచ్చింది డ్యూటీ ఆఫ్ సెకండ్ సాటర్డే అని వచ్చింది అనమాట. వ్లాగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తావా? సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా గురించి మా అక్క గురించి నేను ఎంతకెంతకు తెలుసో చెప్పుకోబోతున్నాను. అందులో జనరల్ గా ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి 4 లెవెల్స్ ఉంటాయి. అండ్ అది వచ్చేసరికి ఫస్ట్ ఈజ్ ఆఫ్ ఫేవరెట్ క్వశ్చన్స్, ఫనీ క్వశ్చన్స్ అండ్ పర్సనల్ క్వశ్చన్స్ అండ్ స్పైసీ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ఇందులో మేము ఫస్ట్ క్వశ్చన్ చేస్తాము. ఒక్కొక్క కేటగిరీకి ఒకటి మా ఒపీనియన్స్ చెప్తాము, ఇంకొక దానికి నా గురించి తిని గురించి నేను చెప్తాం. అండ్ అది రైటో రాంగో అనేది కూడా మేము చెప్తాం. సో ఫస్ట్ నార్మల్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక మొదలెడదామా? స్టార్ట్ చేయను. వాట్స్ మై ఫేవరెట్ ఫుడ్? నీది వెజ్ లో పప్పు, దాల్. సో యోర్స్ ఇస్ చికెన్ లవర్. ఇక్కడ చికెన్ ఎక్కువ తింటాను. వాట్స్ మై ఫేవరెట్ కలర్? లావెండర్ కలర్, రైట్? లావెండర్. అండ్ తింది ఈజ్ ఆఫ్ పింక్. అది ప్రతిదీ పింక్, ఎవ్రీథింగ్ పింక్. పింక్ అనేది ఒక మంచి వర్డ్. యూనో కొంతమందికి పింక్ పిక్చర్లు ఉంటారు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? నెక్స్ట్, వాట్స్ మై ఫేవరెట్ మూవీ? ఎనీ మూవీ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్థింగ్, రైట్? అందులో ఫేవరెట్ ఏంటి? వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. యువర్ ఫేవరెట్ ఇస్ నథింగ్ గైస్. మూవీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉంటేనే కానీ చూడదు. Yeah. వెంకటేష్ మూవీస్ అయితే చూస్తాం, ఇష్టం. వెంకటేష్ మూవీస్ చూస్తాను, ప్లస్ క్రైమ్ మూవీస్ కూడా చూస్తాను. నెక్స్ట్, నీది హలో. ఓకే. సో వాట్స్ మై ఫేవరెట్ సాంగ్? ఫేవరెట్ సాంగ్ తెలీదు. గాలి అయిపోయింది గైస్, తెలీదు. సో యువర్ ఫేవరెట్ సాంగ్? ఎనీ సాంగ్స్ దేవుడి పాట బాగుంటారు కాబట్టి సాంగ్స్ కూడా చెప్పొచ్చు. నన్ను అడిగితే అంటే ఫేవరెట్ సాంగ్ జీసస్ సాంగ్స్ ఉన్నాయి, కాదనట్లేదు. కానీ నేను రీసెంట్ గా ఎక్కువ వింటున్న సాంగ్స్ లో తెలియకపోతే చెప్పని చెప్తాను. నీదేంటి అంటే మరి ఆన్సర్ నువ్వు చేయలేదు, నేను చేయలేదు కాబట్టి తెలియదు. సో చాలా సాంగ్స్ వింటాను, కానీ బాగా ఎక్కువగా వినేది అయితే దీంతో అంటే ఎలా తెలుస్తుంది? ఓకే, నా ఫేవరెట్ ప్రతి చోటున నీ పెదవుల దాకే ఓ పేరై ఉంటా, స్పర్శకి పొంగిపోతానట. ఇదంతా ఎడిటింగ్ లో పోతే. నాది నేను పాడను, మరి చెప్తాను. మహానటి మూవీలో గెలుపు లేని సమరం. జరుపుతోంది సమయం. వాట్స్ మై డ్రీమ్ ట్రావెల్ డెస్టినేషన్? నీది కొరియా. నాది చెప్పు. యోర్స్ ఈస్ నథింగ్, ఐ థింక్. నథింగ్. నాకేం పెద్ద ఏం లేవు. ఓకే. టీ ఆర్ కాఫీ? నువ్వేమీ లేదు. నాకు మిల్క్ ప్రొడక్ట్స్ నచ్చదు గైస్, మెయిన్లీ చెప్పాలంటే. నచ్చదు, కానీ చాక్లెట్స్ మాత్రం మిల్క్ వేరే తినేస్తా ఉంటుంది. ఓకే. నా మిల్క్ టీ ఆర్ కాఫీ తాగు, బట్ పాలు తాగుతావు కదా. ఓకే. యువర్ మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ ఉల్? ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నువ్వు మార్నింగ్ పర్సన్. యువర్ రైట్. యువర్ నైట్ రైట్? నైట్ పర్సన్ నేను.
నెక్స్ట్ వాట్స్ మై ఫేవరెట్ సీజన్? ఓకే చెప్పు. Yours is winter season, I know. ఓకే నీది వింటర్. Yes. వింటర్. Winter అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ హూ ఇస్ మై ఫేవరెట్ యాక్టర్? వెంకటేష్. వెంకటేష్. Who is mine? yours I think అఖిల్. ఎందుకంటే మామా 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 నే పలికిన తొలి పదమా నాకే What's my biggest fear? నీదా అంటే లైక్ చిన్నపిల్లల్ని వ్యాన్స్ లోకి ఎత్తుకెళ్ళిపోతారు కదా. గాయస్ నాకు ఆ వ్యాన్స్ వస్తే లిటరల్లీ ఎక్కడున్నా వెళ్ళిపోతా. చాలా భయం నాకు ఆ వ్యాన్ అంటే. అదే వ్యాన్. రాక్షసుడు మూవీలోని క్రిస్టఫర్ వేసుకొని తిరుగుతారు కదా, అది. ఓకే. యువర్ బిగ్గెస్ట్ ఫియర్ ఈజ్, నేను అనుకుంటున్నాను ఓవర్ థింకింగ్. నేను అనుకుంటున్నాను అంటే మరీ ఎక్కువ అనేం కాదు కానీ ఓకే. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. సో ఇప్పుడు ఫేవరెట్ క్వశ్చన్స్ అయిపోయాయి. లెట్స్ గెట్ ఇన్ టు సెకండ్ కేటగిరీ, ఫనీ క్వశ్చన్స్. హూ టేక్స్ లాంగర్ టైమ్ టు గెట్ రెడీ? ఎక్కువ టైం తీసుకో అంటే. నెక్స్ట్ హూ ఇస్ ద లేజియస్ట్ సిస్టర్? ఐఎమ్ నాట్. నేను కాదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హూ స్పెండ్స్ మోర్ మనీ? నేనే ఎక్కువ మనీ సేవ్ చేస్తాను. సేవ్ చేసి బ్యాంక్ లో వేసారు, మమ్మీకి హెల్ప్ చేస్తుంది. అఫ్ కోర్స్. ఓకే. హూ గెట్స్ యాంగ్రీ ఫస్ట్? ఎవరు ఎక్కువ కోపం తెచ్చుకుంటారు? నా కోపం వస్తే అంతే, మనసుకు తోచింది చేసేస్తాను, తర్వాత తీరిగ్గా బాధపడతాను. హూ క్రైస్ మోర్ డ్యూరింగ్ మూవీస్? అంటే మూవీ చూసినప్పుడు ఎవరు ఎక్కువగా ఏడుస్తారు అంటే ఎమోషనల్ ఫీల్ అవుతారు? నువ్వేగా. నేను ఒప్పేసుకుంటాను గైస్, నేనే. హూ ఇస్ మోర్ డ్రమాటిక్? ఎస్, మీ. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. హూ ఇస్ మోర్ లైక్లీ టు ఫర్గెట్ థింగ్స్? బోత్. నేను మరీ అసలు నేను ప్రతి చిన్నది మర్చిపోతాను, అంటే ఇంకొకరికి చెప్తాను గుర్తు చేయాలి. ఓకే. నెక్స్ట్ ఓకే. హూ ఇస్ ద బెటర్ కుక్? ఎవరు బాగా వంట చేస్తారు? బెటర్ అని చెప్పాను కానీ బెస్ట్ కుక్ అని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. హూ ఇస్ ద ఫన్నీయెస్ట్? అంటే ఎవరు ఫన్నీ ఫెలో? ఓకే. సో ఇట్స్ టైమ్ ఫర్ పర్సనల్ క్వశ్చన్స్. యాక్చువల్లీ దిస్ ఈస్ ఆఫ్ థర్డ్ కేటగిరీ, అండ్ ఈ కేటగిరీలో తిన ఒపీనియన్ తిని చెప్తాది, నా ఒపీనియన్ నేను చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆఫ్ వాట్ ఈస్ మై బిగ్గెస్ట్ డ్రీమ్? What is your biggest dream? వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ డ్రీమ్? My biggest dream is to become a doctor. What is yours? మై నథింగ్. గో విత్ ద ఫ్లో. నాదంతా నాకేం పెద్ద డ్రీమ్స్ లేవు. ఓకే. వాట్స్ మై ఫేవరెట్ చైల్డ్హుడ్ మెమరీ? యా అంటే లైక్ నా చైల్డ్హుడ్ లో షీ వోంట్ బి దేర్, తిన చైల్డ్హుడ్ లో ఐ విల్ బి దేర్. సో మా బోత్ కాంబోలో ఉన్నప్పుడు ఉన్న మెమరీస్ లో నీదేంటి? నాది మేము వైజాగ్లో ఉండేటప్పుడు, వైజాగ్లో హాలిడేస్కి వెళ్ళినప్పుడు నేను అక్క కలిసి వాకింగ్కి పార్క్కి అలా బయటకి బాగా స్పెండ్ చేసి వెళ్ళే వాళ్ళం. అది మంచి మెమరీ అనమాట. వాట్స్ యోర్స్ విత్ మీ? యోర్స్ ఈజ్ నాట్ మై ఫేవరెట్ మెమరీ కాదు కానీ హారబుల్ మెమరీ. ఇక్కడ నాకు కరిచేసింది, కొరికేసింది. యాక్చువల్లీ కొరికేసింది. అప్పుడు వెంటనే టీటీ ఇంజెక్షన్ వేయించుకోవడానికి కూడా. అది కొరకడం కాదు, మరి ప్రేమ. ప్రేమ. యాక్చువల్లీ అప్పుడు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు అనమాట. అది నాని వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు. నువ్వు నీ ఏజ్ అంతా నాకు అంత ఐడియా లేదు. కొరికేస్తే జనరల్ గా కుక్కలు కలిస్తేనే టీటీ ఇంజెక్షన్ చేస్తారు, బట్ ఎందుకు నాని నువ్వు కలిసితే నాకు టీటీ ఇంజెక్షన్ వేయించిందో తెలీదు.
What's the one thing I can't live without? I can't live అంటే క్వశ్చన్ without- ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. Yes, right. I'll explain. You read, I'll explain. Okay, okay. So, ఏదో ఒక థింగ్ నువ్వు అది లేకుండా బతకలేవు. నాకు ఫుడ్ ఫర్ మీ చాక్లెట్. ఫుడ్ కూడా చాక్లెట్ కూడా ఫుడ్. ఇప్పుడు చాక్లెట్ లేకుండా కూడా నువ్వు వండొచ్చు ఫుడ్ ఉంటే. ఇంకొకటి వాట్ మేక్స్ మీ హ్యాపీ ఇన్స్టెంట్లీ. అంటే ఏ థింగ్ నేను అప్పటికప్పుడు హ్యాపీ చేస్తుంది ఇన్స్టాంట్ గా. ఏంటి నీకు? నాకు ఈ స్పీకింగ్ విత్ గాడ్. అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. నాకు ఫుడ్. నాకు ఆల్ ది టైమ్ ఫుడ్. నాట్ ఓన్లీ ఫుడ్, స్పీకింగ్ టు సమ్మన్ హూ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నెక్స్ట్ క్వశ్చన్. What kind of superpower you need and what you will do with that? ఓకే, నాకు సూపర్ పవర్ ఎలాంటిదంటే, అంటే నీకు ఎలాంటి సూపర్ పవర్ కావాలి, ఆ సూపర్ పవర్ వస్తే నువ్వేం చేస్తావు అనేది క్వశ్చన్. నాకు మంచిగా కెరియర్ సెటిల్ అవ్వాలి, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలి. మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేది మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నవ్వుతోనే. A superpower is I need one genie. నాకు మంచి జీని కావాలి, పింక్ కలర్ లో ఉండాలి. నేను ఏం అడిగినా ఆ టైంకి అయిపోవాలి, జరిగిపోవాలి. నాకు వచ్చేయాలి దాని దగ్గర కానీ నాకు వచ్చేయాలి. అదే అంత పెద్దదైనా. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సూపర్ పవర్. ఓకే, వాట్ ఈస్ మై ఫేవరెట్ హాబీ? అంటే నీదేంటి ఫేవరెట్ హాబీ? నాది హాస్టల్లో ప్రెసెంట్ ఇప్పుడు హాస్టల్లో ఉన్నాను కాబట్టి నా ఫేవరెట్ హాబీ ఏంటంటే అక్కడ మా హాస్టల్లో లైబ్రరీలో ఒక కబోర్డ్ ఉంటుంది. ఆ కబోర్డ్లో చాలా బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ తీసి చదవడం ఇష్టం నాకు బాగా. వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ నువ్వు ఇప్పటి వరకు చదివావు? నార్మల్గా అయితే స్టోరీ బుక్స్ బాగా చదువుతాను. నెక్స్ట్ కొంచెం థ్రిల్లింగ్ గా ఉండేవి క్రైమ్ స్టోరీస్ బుక్స్ అయితే చదువుతాను. స్టోరీ బుక్స్ చదువుతావు. వాట్ కైండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పు, అంటే ఏ కైండ్ ఆఫ్ బుక్స్, అంటే ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే నువ్వు చదివిన బుక్స్ లో ఏ బుక్ సజెస్ట్ చేస్తావు? విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ బుక్? విచ్ ఇస్ మై ఫేవరెట్ బుక్ ఇప్పటి వరకు నువ్వు చదివిన వాటిలో? నేను ఇప్పుడు చదివిన దాంట్లోని ద 7 ఇన్స్పిరేషనల్ లా ఆఫ్ సక్సెస్ ఒకటి, అండ్ నెక్స్ట్ ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అలోన్. ఇది కూడా బాగుంటుంది. ఓకే, నా ఫేవరెట్ హాబీ ఏం లేదు, అదంతా మూడ్ బట్టి ఉండేది. వాట్స్ మై కంఫర్ట్ ఫుడ్? మీ కంఫర్ట్ ఫుడ్ ఏంటి? పప్పే. యాక్చువల్లీ పప్పు అనేది ఒక కంఫర్ట్ ఫుడ్. నా కంఫర్ట్ ఫుడ్ ఈజ్ ఆఫ్ కర్డ్ రైస్. వాట్స్ మై హిడెన్ టాలెంట్? వాట్స్ ఏ హిడెన్ టాలెంట్? మై హిడెన్ టాలెంట్ ఈస్ సింగింగ్ అనమాట. ఆహా, యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు మా స్కూల్లో, బెస్ట్ సింగర్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పి. ఓకే, ఇప్పుడు ఒక పాట పాడుతుంది. ఒక పాట పాడు. విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్? అంటే ఇందాక పాడిందే మళ్ళీ పాడద్దు. ఎనీ సాంగ్, ఎనీ ఇంకొక సాంగ్, ఆల్టర్నేట్ సాంగ్ ఏదైనా ఒక్కటి మంచిది పాడు. ఫేవరెట్ సింగర్ కదా. యాక్చువల్లీ నేను ఒక మంచి బాత్రూమ్ సింగర్ని. నాకు బాత్రూమ్ సింగర్ అయినా పర్లేదు, బాత్రూమ్ దగ్గరకు వచ్చిన వెంటనే పాడు. బట్ ఇష్టం బాత్రూమ్. నో ప్రాబ్లం, పాడు. నీకు సర్టిఫికేట్ వచ్చేసింది కాబట్టి పాడు. ఓకే, ఏదైనా ఒక సాంగ్ పాడు. అను అను అలలెగిసే తెలియని ఆనందమే కనురెదితే నిలిచెనుగా మనసతికే స్వప్నమే కాలాలు కల్లార చూసేరులే వసంతాలు వేచింది రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. చాలే ఇంకా. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. Our next category is spicy and interesting questions. Okay, so first question is what's my most embarrassing moment?
అంటే ఎంబారసింగ్ మీన్స్ ఐ థింక్ సిగ్గు పడటం, చాలా ఎంబారస్ ఫీల్ అయిన మూమెంట్. నాకు ఎంబారసింగ్ అయిన మూమెంట్ ఏంటంటే ఈ రీసెంట్ గానే రోడ్ మీద పడిపోయాను. టూ ఎంబారసింగ్ టు మీ. అదేం అంత ఎంబారసింగ్ కాదులే. రోడ్డు కూడా రోడ్డు మధ్యలో కూడా చాలా ఎంబారసింగ్. అసలు ఎవరైనా చూసారా లేదా, అసలు దెబ్బ తగిలింది కూడా నేను చూసుకోలేదు. ఎవరైనా చూసారా లేదా అది చూసి ఇంటికి వచ్చారు. దట్ వాస్ మై మోస్ట్ ఎంబారసింగ్ థింగ్ రీసెంట్లీ విచ్ హ్యాపెండ్. చిటికలే నా మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్ మా మమ్మీ నన్ను కమ్మేయడం. దట్ ఈస్ మై మోస్ట్ అంటే ఎంబారసింగ్ ఫీల్ అయ్యాను. ఎంబారస్ స్టార్టింగ్ లో ఫీల్ అయ్యాను, ఆ తర్వాత అలవాటు అయిపోయింది. ఇప్పుడు చాలా కామెడీ అయిపోయింది. ఓకే నెక్స్ట్, హ్యావ్ ఐ ఎవర్ లైడ్ టు మై మామ్? ఎప్పుడైనా నేను మా మమ్మీకి అబద్ధం చెప్పాను. ఏటీఎం మాత్రం అడగకూడదు, తప్పు. What's my worst habit? ఏంటి అంటే ఏం లేదా? ఏం లేదు guys. ఓవర్ యాక్షన్ చేస్తున్నా ఉంటుంది చెప్పు. నాది వచ్చేసి ఈటింగ్ మోర్ చాక్లెట్స్. సందు దొరికితే చాక్లెట్స్ వస్తాను. వాట్స్ మై వర్స్ట్ అంటే నాది ఇన్ఫ్లుయెన్సింగ్ టు అదర్ పర్సన్స్. అది ఇప్పుడు, బట్ చిన్నప్పుడు ఈటింగ్ మీల్స్. ఓకే అంటే చిన్నప్పుడు ఎక్కువ గోలు తినేసేదాన్ని. మై మామ్ సెడ్ దట్ ఏంటో సొట్ట చేతులు అని. సో తర్వాత నేల్స్ పెంచడం చేశాను. What something I always says. What something I always says. అస్తమాను నువ్వు చెప్పే ఒక వర్డ్ ఆర్ సెంటెన్స్ ఆర్ ఎనీథింగ్, ఇది చెప్పేది ఎక్కువ ఏంటక్క ఈ రోజు మా హాస్టల్లో ఏమైందో తెలుసా, ఇది దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ షీల్ ఆల్ సే. నెక్స్ట్ నేనేం చెప్తా, ఓవర్ యాక్షన్ చేయకు. యా ఓవర్ యాక్షన్ చేయకు. నెక్స్ట్, who would survive longer on a deserted island? డిజర్ట్ తినేదే కదా, తినేది. అంటే మీరు చదువుకునేది చదువుకోండి ఫస్ట్. డెజర్ట్ ఐలాండ్స్ అంటే తినే డెజర్ట్స్ కాదు. డెజర్టెడ్ ఐలాండ్స్ మీన్స్ ఎడారి. నాకు చెప్పుకున్న అలాంటి కూడా పెట్టండి. నీకు ఇంగ్లీష్ ఏం నేర్పిస్తున్నట్టు స్కూల్లో? ఇలాగైతే ఖచ్చితంగా ఈ వ్లాగ్ ఈ ఫ్రెండ్స్ చూస్తారు. దయచేసి ఈ అమ్మాయి ఇంగ్లీష్ మేడం కి వెళ్ళి కంప్లైంట్ చేయండి దట్ షీ వోంట్ నో మినిమం బేసిక్ ఇంగ్లీష్. మా ఫ్రెండ్స్ మంచోళ్ళు, అలా చెప్పకపోతే ఫస్ట్ డెజర్టెడ్ ఐలాండ్స్ లో ఉండగలవా? అస్సలు guys, no chance. నో ఛాన్స్. ఎందుకంటే మా ఇద్దరు ఫేవరెట్ సీజన్ ఇస్ ఆఫ్ వింటర్ టైం కాబట్టి వి వోంట్. ఓకే నెక్స్ట్, వాట్స్ వన్ థింగ్ ఐ సీక్రెట్లీ వాంట్ టు బై? అంటే నువ్వు సీక్రెట్ గా ఏం కొనుక్కోరు? చెప్పాలని ఉంది కానీ సీక్రెట్ కాబట్టి చెప్పకూడదు. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. నాకేం లేవు సీక్రెట్ గా కొనుక్కోవాలని ప్రెసెంట్ నాకైతే ఏం లేవు. సో నథింగ్. క్వశ్చన్, ఇఫ్ ఐ వాంట్ 1 crore, వాట్ వుడ్ ఐ స్పెండ్ ఆన్ ఇట్ ఫస్ట్? అంటే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు 1 crore సంపాదించినావు లేదు అని అంటే విన్ అయ్యావు అనుకో, దేని మీద నువ్వు ఎక్కువ స్పెండ్ చేస్తావు ఆ మనీని? మై సెల్ఫ్. నా కోసం నేను చాలా కొనుక్కుంటాను. పింక్ ఐటమ్స్ కొనుక్కోవాలి అనుకున్నవన్నీ చాలా కొనుక్కుంటాను. ఇంకా పింక్ కలర్ కార్ కొంటా, పింక్ కలర్ బైక్ కొంటా, పింక్ కలర్ ఇల్లు కొంటా, పింక్ కలర్ కుక్క పిల్లని కొంటాను, పింక్ కలర్ ఆల్మోస్ట్ అన్ని పింక్ తీసుకుంటాను. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. నేనేమైతే కొనాలనుకున్నాను యాక్చువల్లీ నీ హెయిర్ కలర్ కూడా పింక్. నాకేం లేదు. నాకు అసలు ఫస్ట్ నేను విన్ అవ్వలేను. ఇఫ్ ఇన్ కేస్ అయితే అప్పుడు ఆలోచిద్దాం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, వాట్స్ ద వన్ థింగ్ ఐ ఆల్వేస్ క్యారీ ఇన్ మై బ్యాగ్?
Me. Zandu bomb. I'll always carry Zandu bomb. ఐ క్యారీ నాకు టైం పాస్ అవ్వడానికి బుక్స్ పట్టుకుంటాను. బ్యాగ్ లో టైం పాస్ అవడానికి బుక్స్ ఎవరు పెట్టలేదు. చదువుకోవాలి. Actually, what's the one thing you'll carry in your bag అంటే నేను 10th క్లాస్ కాబట్టి ఎలాకి బుక్స్ క్యారీ టైం పాస్ చేయడం. నువ్వు చదువుతుంటే టైం పాస్ చదువుకోవడానికి బుక్స్ క్యారీ చేస్తాను. నువ్వు ఆల్వేస్ క్యారీ నీ బ్యాగ్ లో ఉండేవే బుక్స్. అది కాకుండా అడిషనల్ గా ఏంటి? ఐ క్యారీ మై ఫేవరెట్ టీచర్. ఓకే, వాట్స్ యోర్స్? మైన్ జండు బాంబ్. చెప్పాను కదా, జండు బాంబ్. సో నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మీమ్? మీరేంటి? రక్తమేజర్ రాయ్ ముసుగడేస్తుంది. ఇవే తగ్గించుకోవాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. This is the meme I like. Okay. When do you feel most proud of me? మోస్ట్ ప్రౌడ్ ఆఫ్ యూ ఇస్ అంటే ఊరుకోదు. షీ విల్ టేక్ స్టాండ్. ఒదిగిపోవే నా తల్లి భుజము మీదే ఆడు నా అమ్మ నీవేలే నీ బొమ్మ నేనేలే రివ్వంటూ పై పైకే రాయగిరిపోదాం ఏదైనా అరే ఏమైనా. దీనిలో ద ప్రౌడ్ మూమెంట్ ఏంటి అంటే ఫర్ మీ రీసెంట్ గా వాళ్ళ చర్చిలో సాక్ష్యం చెప్పింది. సో దట్ ఐ ఫీల్ సమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. యా. ఓకే, ఆర్ యూ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఆర్ మామ్ లిటిల్ ప్రిన్సెస్? చెప్పు, నువ్వు డాడ్ లిటిల్ ప్రిన్సెసా, మామ్ లిటిల్ ప్రిన్సెసా? మామ్ లిటిల్ ప్రిన్సెస్. మామ్ లిటిల్ ప్రిన్సెస్, వెరీ గుడ్. అండ్ యూ? మీ అమ్మమ్మ లిటిల్ ప్రిన్సెస్. అమ్మమ్మస్ లిటిల్ ప్రిన్సెస్. నువ్వుంటేనే నేను నువ్వంటే నేను అనుకోలేకపోతే ఏమైపోతాను. For 24 hours, what would you do? అంటే మన లైఫ్ స్టైల్స్ ని స్వాప్ చేసుకుంటే 24 hours ఏం చేస్తావు? నేనైతే ఫస్ట్ హాస్టల్ ఉండి ఏం చేస్తుంది, స్కూల్లోకి వెళ్ళి ఏం చేస్తుంది, అసలు చదువుతుందా లేదా అనేది నేను అబ్జర్వ్. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. విజయనగరం అంతా తిరిగి వచ్చేస్తాను. ఫార్మసీ అక్క కాలేజ్కి వెళ్ళాలి. ఆ కాలేజ్ అంతా ఓకే, విజయనగరం అంతా అక్క తిరుగుతుంది. ఫోన్ మొత్తం వెళ్తుంది. ఓకే, డన్. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? అంటే ఇప్పుడు నువ్వు స్కూల్ కాబట్టి నువ్వు ప్రెసెంట్ చదువుతున్న స్కూల్ సర్కిల్లో హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? మై బెస్ట్ ఫ్రెండ్ యామిని. షీస్ హాస్టల్ నాతోనే బెస్ట్ ఫ్రెండ్. హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? నాకు ఎవరు లేరు బెస్ట్ ఫ్రెండ్స్. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. జస్ట్ ఫ్రెండ్స్ అయితే ఇద్దరు ఉన్నారు. దట్ ఈస్ ఆఫ్ పామి అండ్ శ్రీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ యువర్ స్కూల్ ఆర్ ఇన్ యువర్ కాలేజ్? నువ్వు స్కూల్ చదువుతున్నావు కాబట్టి యూ కెన్ సే అబౌట్ యువర్ స్కూల్. నేను కాలేజ్ కాబట్టి ఐ లైక్ మై క్లాస్ రూమ్ వెరీ మచ్. నా క్లాస్ రూమ్ చాలా ఇష్టం. ఓకే, నాకు కారిడోర్స్. ఎందుకంటే ఖాళీ టైమే కాదు, క్లాసెస్ టైంలో కూడా కారిడోర్స్ లోనే నడుస్తాను కాబట్టి నాకు కారిడోర్స్ ఇష్టం. దేనికి ఒక పనిష్మెంట్ తీసుకుని బయట పనిష్మెంట్స్ ఏం లేవు మాకు, బయట పంపించడమే నన్ను. వెంటనే ఏదంటే ఒక గెట్ అవుట్ అంటే ఇంక వెంటనే బయటకు వచ్చేస్తాం. ప్రిన్సిపల్ వరకు వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో దట్ అంటే ఒక ఫన్నీ మూమెంట్ చెప్తాను. నేను సెకండ్ ఇయర్ లో ఉండేటప్పుడు ఎక్కువ హాలిడేస్ పెట్టేసాను. నాకు యాక్చువల్లీ కోఆర్డినేషన్ కూడా పడ్డది. ఎక్కువ హాలిడేస్ ఎందుకు పెట్టానంటే మా ఆర్గానిక్ కెమిస్ట్రీ సార్ రియాక్షన్స్ ని బోర్డు మీద రాయిస్తూనే ఒక ర్యాండమ్ రోల్ నెంబర్ ని పిలిచి అని.
సో దట్ ఎక్కడ నన్ను పిలిచేస్తే క్లాస్ మొత్తం నా పరువు పోతుందని చెప్పి కాలేజ్ మానేసేదాన్ని, బాగాలేదనో ఏదైనా చెప్పి హాస్టల్లో ఉండిపోయేదాన్ని. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు, దాన్ని చూడండి. కానీ మీరు చదువులు ఆపేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద పక్కన పెట్టేది అంటే. What was the best moment you have spent with your friends? విత్ కాలేజ్లో ఫన్నీయెస్ట్ మూమెంట్స్, హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏంటి అని అంటే సీనియర్స్తో గొడవలాడడం, జూనియర్స్ని ర్యాగింగ్ చేయడం. ఆ సీనియర్ జూనియర్స్ గొడవల్లో నన్ను ప్రిన్సిపల్ సార్ సిస్టర్స్ పిలిచి క్లాస్ పీకడం, దానికి మా ఫ్రెండ్స్ వచ్చి నాకు సపోర్ట్ చేయడం, వాళ్ళు కూడా స్టాండ్ తీసుకొని ఫైట్ చేయడం ఈజ్ అ గుడ్ థింగ్. నీకు? మీ లాస్ట్ ఇయర్ రీసెంట్గా యాన్యువల్ డే జరిగింది. దిట్ వాజ్ ద బెస్ట్. ఓకే, ఫన్నీయెస్ట్ మూమెంట్? ఫన్నీయెస్ట్ మూమెంట్ అంటే యాక్చువల్లీ మేము పని చేయలేదు, కానీ క్లాస్ అంతా గొడవగా ఉంటే ఎవరో బెంచ్ ఇరిపేశారు. ఆ క్లాస్లో మనం కొట్టుకొని బెంచ్ ఇరిపేశారు. దానికి హోల్ క్లాస్తో మేము కూడా పనిష్మెంట్ తీసుకున్నాం. అదే ఫన్. అక్కడ తిడుతున్నా సరే మేము వెనకాల నుంచి నవ్వుతున్నాం. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఓకే, నా ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏంటంటే ల్యాబ్స్ లోకి వెళ్ళి ల్యాబ్ చేయకపోవడం, అవన్నీ అక్కడున్న కెమికల్స్ ని, డ్రగ్స్ ని, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని దొబ్బేసి నేను నా ప్రాజెక్ట్ కి యూజ్ చేయడం. అది ఆడే కరెక్ట్, అఖిలే అయ్యగారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు. ఇంకా తెలీదు, ఇన్ కేస్ చూస్తే ఎలాగో రిలీవ్ అయిపోయాను కాబట్టి దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. యా, సో గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేసేయండి. అప్పుడే మా వీడియో నోటిఫికేషన్ దగ్గరికి వచ్చేస్తాయి. నిజమే. బాయ్ బై గైస్, ఫాలో ఫర్ మోర్.